ఉన్నారు మీరు. బ్రేకింగ్ న్యూస్ పొద్దున్న మీకు అక్కడ రాజమండ్రిలో అప్డేట్ వచ్చే ఉంటుంది. పుష్కర ఘాట్లలో 3 దాకా మృతి చెందారని చెప్పి వార్త వస్తుంది. ఇంకా ఈ తొక్కిసలాట్లో పెరిగే అవకాశం ఉంది అని కూడా అని అంటున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో నేను చూస్తున్నట్లయితే జనమంతా కిక్కిరిసిపోయి ఉన్నారు. చిన్నపిల్లల్ని పైకి లాక్కొని వెళ్తున్నారు, ఆ బస్ పైకి తీసుకొని వెళ్తున్నారు. చాలా డేంజర్ గా ఉంది. ఇంతమంది అధికారులు అక్కడ ఉండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఉండి కూడా ఇలాంటిది ఎందుకు జరిగిందని అంటారు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా 3 ప్రాణాలను బలిగొనాల్సిన అవసరం ఏంటి అని అంటారు? అవసరం అంటే కావాలని ఎవరు బలిపోవాలి కదమ్మా. ఎవరు చేసే శక్తి మానవ శక్తికి ఉన్నంత వరకు చేస్తూనే ఉన్నాం. తెల్లవారు నుంచి నేను కాట్లన్నీ తిరుగుతూనే ఉన్నాం. నేను చూస్తూ ఉండగా ఒక అమ్మాయి ఇట్లా అన్కాన్షియస్ అయితే వెంటనే అమ్మాయిని స్పెషల్ బోట్లు పెట్టి ఎవరు పంపించి బయటకు పంపించాం, సేవ్ చేసాం. ఇప్పుడు కొన్ని జరుగుతూ మన చేతులు మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలం అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనం ఎక్కడ ఏమవుతూ చేయలేదు. ఎంతమంది ఎక్కువ స్థానం తెలిసినా అన్ని కూడా చేసాం. కాకపోతే ఏంటంటే కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లో కూడా కొన్ని ఉండవు. మాక్సిమం ట్రై చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఎక్కడికక్కడ ఏ ఘాటని ఎక్కువ అయిపోతే మనుషులు డైవర్ట్ చేసి వేరే ఘాటుకి వెళ్ళేటట్టు కూడా చేస్తాం. దానికి ఏం చేస్తామండి, వాళ్ళు ఎంత దూరం నడవాలని మా వల్ల కాదని అని చెప్పేసి. మురళి గారు ఒక నిమిషం అండి. మనతో పాటు ఇక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు గారు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ అనేది ఏంటంటే కేవలం పార్టీ ఫోకస్ చేయడానికి మాత్రమే ఇలాంటి ఏర్పాట్లన్నీ చేశారు, కానీ ప్రజలకి సహాయ సహకారాలు అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు అని అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇవన్నీ రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదండి. ఈ పాలిటిక్స్ చేయాలని వాళ్ళు ఏదో అన్నారని మీరేదో మాకు చెప్పి వాళ్ళకి చెప్పి ఇవన్నీ కాదు. వచ్చే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనే దానికోసం స్థాయి శక్తిలో కృషి చేస్తున్నాం. అంతేగాని ఏదో పార్టీ ప్రచారం కోసం చేసుకుంటారు ఇవన్నీ చెప్పి మాట్లాడుతుంది. చేతనైతే వాళ్ళు కూడా వచ్చి సాయం చేయమన్నది, లేకపోతే నేరు మూసుకొని కూర్చోమన్నది. అంతేగాని దీన్ని పాలిటిక్స్ చేయొద్దు, దీన్ని రాజకీయం చేయొద్దు. ప్రజల సేవ చేయడంలో మేము పథకాలు కష్టమవుతున్నాం. ఇక్కడ అవకాశం మీకు వచ్చి కష్టమవుతుంది, సాయం చేయండి. అంతేగాని దాన్ని ఇష్యూ చేయొద్దు అని మాత్రం మనవి చేస్తున్నారు. రైట్, విష్ణు గారు వింటూనే ఉన్నారు. మీరు మురళీమోహన్ గారు ఏమని మాట్లాడారో ఏమన్నా స్పందించడానికి ప్రయత్నిస్తారా మీరు? ఇప్పుడు మా చేతుల్లో కూడా ఉండదు అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఆ మాట మాట్లాడటం పెద్దలు మురళీమోహన్ గారికి సరైనటువంటి కాదు. ఎందుకంటే పకడ్బందీగా వ్యూహాత్మకంగా అధికార యంత్రాంగం పనిచేయాలి. ఆ అధికార యంత్రాంగాన్ని నడిపించేటటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వ పెద్దల మీద పార్లమెంట్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార ఉంది. దాంట్లో వైఫల్యం చెందారంటే ఇక మేము ఈ సందర్భంలో మాట్లాడితే దాని రాజకీయం గురించి మాట్లాడతారు. కానీ రోజు మాట్లాడి ఫోటోలు దిగడం కోసం, రాజకీయం కొనడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంది ఎవరండి ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఈ రోజు సంఘటన ఈ 12 రోజుల్లో కూడా ప్రతి క్షణము అనుక్షణము కూడా అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉండాలి. దాన్ని అప్రమత్తం చేసేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వ పెద్దలు తీసుకోవాలి. అంతే తప్ప ఏదో జరిగిపోయింది ప్రజలందరినీ అదుపు చేయలేమనంటే చేయాలి. ఖచ్చితంగా ఏ రూట్ లోంచి ఎంతమంది ప్రజలు ఏ ప్రాంతాల నుంచి వస్తారు, బస్సులు ఎటు వస్తాయి, వాళ్ళందరూ ఎట్లా డైవర్ట్ చేయాలి ఏంటనేది పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖలంతా కూడా సమన్వయంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అక్కడ. అంతే తప్ప మంచి పేరు వస్తేనేమో మాకు, చెడ్డ పేరు వస్తేనేమో ప్రతిపక్షాలకి లేకపోతే ప్రజలకి అనే ధోరణిలో మాట్లాడుతున్నది సరైనటువంటిది కాదు. ప్రతి జంక్షన్ లో ప్రతి మినిట్ లో కూడా దాన్ని కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. ఇక మురళీమోహన్ గారు, అంటే ఫెయిల్యూర్ జరిగిపోయిన తర్వాత మనం ఒకళ్ళొకళ్ళు పాయింట్ అవుట్ చేసుకోవడం కానివ్వండి, క్వశ్చనింగ్ చేయడం కానివ్వండి, ఇదంతా రాజకీయం అయితే కాదు. కానీ అక్కడ ఫెయిల్యూర్ అయితే జరిగింది. 3 ప్రాణాలు పోయినాయి. ఈ రోజు ఇంకా ఎక్కువ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 260 ఘాట్లు ఉండి కూడా అక్కడ రెండింటినీ ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రజలందరినీ కూడా కోఆర్డినేషన్ లేదంటారా అధికారులు? ఎందుకని ఈ వైఫల్యం జరిగిందంటారు? చాలా చోట్ల డైవర్ట్ చేస్తున్నాం. ఎంత డైవర్ట్ చేసినా ఒక్కోసారి కంట్రోల్ మా చేతిలో ఉండడం వెళ్ళిపోతూ ఉంటారు. కొట్లాడి వెళ్ళిపోవడం, దర్శనంలో ఎంతవరకు ట్రై చేస్తున్నాం. ఇక్కడ మేము చేసే డ్యూటీ అది. ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, క్రైమ్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం ఆపేసి వాళ్ళు వేరే దానికి డైవర్ట్ చేసి ఎందుకో చేస్తున్నాం. ముందు నుంచి ప్లాన్ చేస్తాం, ప్లాన్స్ ప్రకారం చేస్తున్నాం. ఒక్కొక్కసారి అద్భుతం అవుతాయి. కొన్ని మా చేతిలో ఉండవు. అయినా సరే మేము సాయి చేతిలో కృషి చేస్తున్నాం. ఇక్కడ మా శాతకంటాలను కానీ ఇంకోటి కానీ అనగలుసుకోలేదు. 100 మేము ప్రతి నిమిషం సెకండ్ కూడా ప్రజలు ఎలా రక్షించాలి, ఇది సక్రమంగా జరగడానికి ఏం చేయాలి అనే దానికి సాయి శక్తిలో కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే క్యాంపులు వేసి మరి అన్ని కూడా చూస్తున్నారు. డెఫినెట్ గా ఇలాంటివి ఫార్వర్డ్ గా జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం.
రైట్ మురళీమోహన్ గారు, అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. అంటే ఇక మీదట ఇలా జరగకుండా మిగిలిన ఘాట్లలోకి పంపించే ప్రయత్నాలు చేస్తారా? ఏ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉందో అక్కడ ఘాట్లు ఉన్నాయి, ఆలయాలకి సంబంధించిన సమాచారం ఏదైతే ఇస్తామని అంటున్నారో అది సరిగ్గా వర్కౌట్ అవుతుందా? అక్కడ ఒక్కళ్ళు కూడా పోలీసులు లేరు అని చెప్పి మా ప్రతినిధులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కేవలం గేట్ల దగ్గర మాత్రమే ఉన్నారంటున్నారు, లోపల ఎవరు కనిపించలేదంటున్నారు. అసలు అక్కడ రెస్క్యూ టీమ్ ని ఉంచారా లేదా? దీనికి సంబంధించిన ఇవి మీరు అప్డేట్ అవుతారా లేదా? అసలు ఇంకా నెక్స్ట్ 11 days ఉంది, ఇంకా ఆల్రెడీ 1 day అయిపోయింది. ఇప్పుడు జరగబోయేవి నీట్ గా జరుగుతాయంటారా? డెఫినెట్ గా జరుగుతాయమ్మా, అందులో డౌట్ ఎక్కర్లేదు. ఏమో ఒకసారి చిన్న తప్పు జరిగితే అందరూ దాన్ని ఎత్తి చూపించక్కర్లేదు. తప్పు కూడా కాదు అది, అది ఓవర్ క్రౌడ్ వచ్చేసి అందరూ కూడా ఎవరి కాళ్ళు అందరూ ఒకే ఘాట్కి వెళ్ళాలంటే ఎక్కడికి తిరుగుతుంది. బోర్డు అన్ని ఘాట్లు కట్టాము, బోర్డు అంత ప్లేస్ ఉంది, ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నాం. మా సాయశక్తిలో కృషి చేస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి అన్ని రోజులు కొన్ని సంఘటనలు జరగవచ్చు, అవి జరగకుండా మాత్రం సాయశక్తిలో కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు, ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చి మాకు సమాచారం అందించినందుకు. ఇకపోతే దీనికి సంబంధించిన మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి నీలిమ అందిస్తారు. నీలిమ, చెప్పండి, అంటే ఇప్పుడు దాకా మనం ప్రజాప్రతినిధులతో మాట్లాడడం జరిగింది, ప్రతిపక్ష నేతలతో మాట్లాడడం జరిగింది. అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇష్యూ ఏం కాదు, ఇది ముగ్గురి ప్రాణాలు పోవడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా తొలి రోజు ఇంత పెద్ద పండగలాగా చేసుకునే హిందువులందరూ అక్కడికి చేరుకోవడం రోజు విషాదకరమైన ఘటన జరిగింది. కానీ ఇక మీదట జరగకుండా అక్కడ రెస్క్యూ టీంని ఏర్పాట్లు చేస్తున్నారా? అసలు ఇంకా ఇప్పటికి తేరుకొని పోలీస్ అధికారులు అక్కడికి రావడం జరిగిందా? ఎవరైనా అధికారులు అక్కడికి వచ్చి ఇప్పుడు వరకు ఉన్న ఆ ఘాట్ల నుంచి మిగిలిన ఘాట్లకు మీరు వెళ్ళొచ్చండి, 260 ఘాట్లు ఉన్నాయి, ఒకటే నది పారుతుంది అని చెప్తున్నారా? అసలు ఆ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అంటున్నారా? ఇప్పుడిప్పుడే చూసుకున్నట్లయితే కొంతమందిగా అంటే కొద్దిగా పోలీసులు అనేది జనాల్లోకి రావడం అనేది మొదలు పెట్టారు. అయితే సీఎం ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ ఎక్కడైతే ఈ మృత్యువాత పడ్డారో వాళ్ళ దగ్గరికి అంటే సమీక్షించడానికి ఇప్పుడు వెళ్ళినట్లుగా మనకి కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు సమాచారం వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి తప్పు జరిగిపోయిన తర్వాత అంటే మళ్ళీ అటువంటి జరగకుండా చోటు చేసేలాగా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జరుపుతూనే ఉండాలి. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగింది, 4 చనిపోవడం అనేది జరిగింది. అందులో 3 ఆడవాళ్ళు, ఒక యువకుడు చనిపోవడం అనేది జరిగింది. ఇద్దరు ఇంకా పరిస్థితి విషమంగా ఉంది. అంటే మొత్తం 6, అందులో 4 చనిపోయారు, ఇంకా 2 పరిస్థితి విషమంగా మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అధికారులు సమీక్షించడం అనేది మొదలు పెట్టారు. అయితే ఒకసారి తప్పు జరిగిపోయిన తర్వాత సమీక్షించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. అదే విధంగా అంటే ఇది జరగకుండా ఏ విధమైన చర్యలు మనకి ముందుగానే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడే సీఎం కంట్రోల్ రూమ్ వద్దకు చేరారు. సీసీ ఫుటేజ్ను కూడా తీసుకొని అంటే ఎక్కడెక్కడ ఏ ఘాట్ల దగ్గర మనకి కొంచెం ఈ అధికారుల లోపం ఏ విధంగా ఉంది, పోలీసులు ఎక్కడెక్కడ తక్కువగా ఉన్నారు అని చెప్పి సమీక్షించడానికి నేరుగా సీఎం కంట్రోల్ రూమ్కి చేరుకున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఓ పక్కన మనం చూసుకున్నట్లయితే అంతకంతకు అంటే టైం గడిచే కొద్దీ కూడా ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు అనేవారు చాలా అధికంగా రావడం అనేది జరిగింది. అయితే దీంతో పాటుగా పోలీసులు కూడా అంటే ఎప్పటికప్పుడు అంటే ఒక తప్పు జరిగిపోయినప్పుడు కాదు అంటే ముందుగానే దానికి చర్యలు తీసుకొని వాళ్ళు బాధ్యత రహితంగా ఉండి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉంటేనే అది చాలా బాగుంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఒక్కసారి ఇక్కడ రెస్క్యూ బోట్లు ఏర్పాటు చేశారు. ఆ బోట్ల దగ్గర కొంతమంది యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆకతాయిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన తాళ్లు పట్టుకొని రెస్క్యూ బోట్స్ దగ్గర వేలాడడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది ఆ రెస్క్యూ బోట్ల దగ్గర